సాహితీవేత్తలు, విమర్శకులు, హక్కుల కార్యకర్తలు, కింద కూర్చున్న నిజానికి నేను హక్కుల కార్యకర్త మాత్రమే. ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు, రోజు సాహిత్యాన్ని అనుభవిస్తే ఏకే ప్రభాకర్ ఉన్నారు, పాటల్లో మనకి అబ్బికే ఉంది, మనకి లభిక ఉంది, సామాన్ గారు చాలా మంది ఉన్నారు. కానీ నాకు పెద్దగా కళల గురించి సాహిత్యం తెలియదు. అయితే ఇప్పుడు వరంగల్ వాసిని హన్మకొండ కుమార్పల్లిలో మా ఇంటి పక్క కానూరి తాత ఉండేవాడు. 68 సంగతి. మేము 12th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఆయన పాటలు వింటుండేవాళ్ళం. అప్పుడే ఆయన ఉగ్గు కట్ట మీద ప్రయోగాలు చేస్తున్నాడు. చింతల దండ పట్టుకొని పాటలు పాడుతున్నాడు. మేము అనుకునేవాళ్ళం ఈయన పద్యాలు అవి కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి, కానూరు జానపద ట్రెడిషన్. అయితే దాంట్లోనే ఆయన ఒక రాజకీయ కంటెంట్ అంటే ఒక పొలిటికల్ కంటెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ మేము చూసాం కలతోటి. ఇంకర్మ భాగవతం రాస్తున్నాడు, మమ్మల్ని కూర్చోబెట్టుకొని వినిపిస్తున్నాడు. అవన్నీ విన్నాను. ఇంద్రమ్మ భాగవతం ఒకట మా ఇంటి పక్కనే. మా వెనుక కానూరు రంగారావు ఉండేవాడు, అట్లు రంగారావు. కొద్ది దూరంలో ఈయన ఉండేవాడు, కానూరు దాత ఉండేవాడు, కొంచెం పక్కన వడవల గారు ఉంటుండేవాడు. ఇవన్నీ నేను చూసాం ఆ రోజు. అప్పటి నుంచి అట్లా ఇది ఆవిష్కరణ. ఈ సంస్థ అరుణోదయ సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే దాని ప్రభావం ఎంత ఉందంటే అరుణోదయ ఇంటి పేరు అయిపోయింది. మా రామారావు, ఆయన ఎవరు రామారావు, అరుణోదయ రామారావు. రాగాలు ఒక నిమిషం పాటు రాగాలు ఎత్తుకుంటాడు, మళ్ళీ దిగుతాడు, మళ్ళీ ఎత్తుకుంటాడు. అట్లా ఆయన దాంట్లో అంటే అరుణోదయ సంస్థలో ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు అసలు పాట మామూలుగా ప్రజలది, పాట కష్టజీవులది. కూలీనాలు చేసుకునే వాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, అక్కడ బస్తాలు వరంగల్ మార్కెట్లో బస్తాలు ఎత్తేవాళ్ళు దొరుకుతుంటారు. ప్రతి స్త్రీ కూడా ఇంట్లో వంట చేసుకుంటూ కూడా పాటలు పాడుకుంటుంది. అది హమ్మింగ్ అంటారు. మనకు తెలియకుండా పాట వస్తుంది అంటే పాట అంత రిచ్. ఆ పాటను అరుణోదయ సంస్థ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజల పాటగా మలిచింది. దాంట్లో సబ్జెక్ట్ మొత్తం మార్చేసింది. దాంట్లో ఉన్న విషయం పొలిటికల్ కంటెంట్, రాజకీయ కంటెంట్, సామాజిక అంశాలు దాంట్లో జొప్పించే ప్రయత్నం చేసింది. అట్లా ఈ అరుణోదయ సంస్థ ప్రజల్లోకి పోయింది. ప్రజల్లోకి పోయిన తర్వాత ఈ సంస్థ చాలా రూపాలు, నృత్య రూపాన్ని మార్చింది, అంటే సమూహంలో చేసే డాన్స్ అంటే డాన్సులు మార్చింది, అట్లాగే నిధి నాటకాన్ని మార్చింది, రకరకాల ప్రయోగాలు చేసింది. రకరకాల ప్రయోగాలు చేసి ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఇంత దూరం వచ్చింది. దీంట్లో సబ్జెక్ట్ విషయంలో జరుగుతున్న విప్లవాల గురించి మాట్లాడింది, భూస్వామ్య వ్యవస్థ నుంచి మాట్లాడింది, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి మాట్లాడింది, ముఖ్యంగా స్త్రీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది. స్త్రీ పరిస్థితి ఎట్లా ఉంది, భక్తం మాటల్లో స్త్రీ పరిస్థితి మనం వింటుంటాం. ఒక్కొక్క 2 వేసి చందమా మనిషి వారికి నీళ్ళలో చనిపోతుంది. అట్లాగే అత్తవారికి పోవాలా, మా మనిషి వచ్చి తీసుకుపోవడానికి మీ మామూలు మీ ఎత్తనడుగు అని చెప్పే ఇవన్నీ కూడా ఈ పాటలు తీసుకొని కంటెంట్ మార్చి చాలా ప్రభావితంగా సమాజం కోసం జరుగుతున్న కృషి, సమాజ మార్పులతో వృత్తి చేస్తా పోరాటాన్ని, కృషిని అంతా కూడా ఆ పాటల్లో చెప్పే ప్రయత్నం చేసింది. ఇందాక ఎంతమంది చెప్పినట్టుగా చాలా నిర్బంధాలు ప్రదర్శిస్తుంది. చాలా నిర్బంధాలు, చాలా మంది ఎన్కౌంటర్లో వర్ణించారు. దీంట్లో పాటలు పాడుకుంటూనే విప్లవంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మధ్యలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అరుణోదయ ఎంత నిర్బంధంతో చూసిందో నేను ప్రత్యక్షంగా చూశాను. అరుణోదయ ఆఫీస్ మీద దాడి, ఎమ్మెల్యే అందరి కేసులు. ఎందుకు? ఆమె చేసి నేరమేం లేదు, హోమంతి నాకు అన్నాడు. ఆమె పాడే పాటల్లో ఈ బహుజన బతుకమ్మ పాటలు పాడుకుంటూ వస్తూ ఆమె ఎక్కడో కవితమ్మని విమర్శించిందట. ఏమని? ఈ పాట ఈ బతుకమ్మ పట్టు చీరల బతుకమ్మ కాదని పాట పాడలేదు ఇక్కడ నాకు నయనసిరెడ్డి చెప్తున్నారు. అందుకని ఆమె ఆఫీస్కి దాడి, ఆవిడ జీవితం చిల్లాచారు, వాళ్ళ వస్తువులు బయటపడేసిండు, బలవంతంగా ఆఫీసు ఖాళీ చేయించిండు. ఇంత నిర్బంధాన్ని అయితే వాళ్ళు సేవ చేసిండు. ఇంకా
ఇప్పటికీ కేసు అట్లాగే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను పిలిచి కేసు విషయాలు అడిగింది, అన్ని చెప్పినాం, ఇంతవరకు రివ్యూ చేయలేదు, కేసులు ఎత్తేయలేదు. ఇది పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పూర్తిగా ఒక భావవాద విప్లవం చేసింది. ఏ భావం? హిందుత్వ భావం. నువ్వు హిందువుగానే నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా, ముస్లిమ్స్ అంతా కూడా మేము భారతీయులనే ప్రూవ్ చేసుకోవాలా. కరాచీ బేకరీ వాళ్ళు, కరాచీ బేకరీ మొన్న పోయి చూసినాను, మేము భారతీయులమే అని బోర్డు పెట్టుకున్నారు. ఎంతో విచారపడ్డారు. కరాచీ బేకరీ మీద విశాఖపట్నంలో దాడి జరిగింది. అది పరిస్థితి. తర్వాత మన దేశభక్తికి పెద్ద పరీక్ష పెడుతున్నారు. అసలు మన చనిపోయిన 5,000 మంది ఎన్కౌంటర్లో చనిపోయిన 500 మంది కూడా ఈ దేశ కోసం చనిపోయిన వాళ్ళే, ఈ మట్టి కోసం పనిచేసే వాళ్ళే, ఈ మట్టి మనుషుల కోసం పనిచేసే వాళ్ళే. మనం ఇప్పుడు ఆ పరీక్ష నెగ్గే సమయం వచ్చింది. ఆ పరీక్షలు మన పరీక్షిస్తున్నారు. మీరు దేశభక్తినైనా, మీకు దేశభక్తి ఉందా? అట్లా ఉంటే భారత్ మాతకి చేయండి, అట్లా ఉంటే దాన్ని ఖండించండి, అట్లా ఉంటే సైనికుల గురించి మాట్లాడండి. ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితి. ఇదే కాకుండా కార్పొరేట్ కల్చర్ పూర్తిగా వచ్చేసింది. సినిమాలలో కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. పాట మెల్లమెల్లగా రకరకాల వేరే రూపాలు తీసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్న పాటల్లో సాహిత్యం లేదు. సినిమా పాటల్లో తక్కువ సాహిత్యం, అంతా మ్యూజిక్ డామినేటర్, డ్రమ్స్ డామినేటర్. దాంట్లో ఈ పాట మెల్లమెల్లగా పట్టుకుపోతుంది. సో ఈ పరిస్థితుల్లో అరుణోదయ చేయవలసిన పాత్ర చాలా ఉంది. అరుణోదయ కాంట్రిబ్యూషన్ ఇంకా చాలా కావాలా. ఎందుకంటే అరుణోదయ సంస్థ ప్రజలకి విషయాలేంటో విడమరి చెప్తుంది. విడమరక పాటల్లో విషయాలన్నీ ఉంటాయి. ఆడవాళ్ళ పరిస్థితి ఉంది, ప్యాట్రియార్కీ అంటే పురుషాధిక్యత ఎట్లా ఉంది, వంటింటి వాళ్ళు ఎంత బాధపడుతుంది, ఉద్యోగాల దగ్గర ఎంత బాధపడుతుంది, ఉద్యోగ పార్టీల వాళ్ళు ఎంత బాధపడుతుంది, ఇవన్నీ అంశాల వాటిల్లో కంటెంట్గా ఉంటాయి. ఇటువంటి అరుణోదయ సంస్థ మనందరూ ప్రోత్సహించాలా. ఆ సంస్థ ఇంకా కొత్త పాటలు రాయాలా, కొత్త కళారూపాలకి వెళ్ళాలా. చాలా రీసెర్చ్ జరుగుతుంది కళారూపాలలో. ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామాలు కావచ్చు, లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు. అసలు ఈ ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, పాటలు ఎట్లా తీసుకెళ్ళాలా, సినిమాలు ఎట్లా తీసుకెళ్ళాలా, డ్రామా ఎట్లా తీసుకెళ్ళాలని చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అట్లాగే అరుణోదయలో కూడా ఇటువంటి పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, మనం ఈ సంస్థను మనందరం మన సంస్థగా భావిద్దాం, మనం దీన్ని ప్రోత్సహిద్దాం, ఈ కళాకారులను ఆదుకుందాం. ఈ అరుణోదయ సంస్థ ఇంకా 50 నిలవాలా, ఇంకా మొత్తం ఈ సమాజం కోసం ఇది కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సంస్థ తరఫున నా తరఫున ధన్యవాదాలు. జీవన్ కుమార్ గారికి విప్లవాభినందనలు. ఇప్పుడు సావనీర్ కమిటీ నుంచి మాట్లాడే ముందు ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ సార్ని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి కొంతమంది పెద్దలు మిత్రులు వచ్చి ఉన్నారు. వారందరికీ అంటే నాగేశ్వరి శంకరన్న గారికి, పాషమన్న గారికి, వినయన్న గారికి, మాస్టర్ జన్న గారికి అందరికీ కూడా విప్లవ స్వాగతం తెలుపుతూ ఇప్పుడు కొండ నాగేశ్వర్ సార్ మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ప్రజా ఉద్యమకారులు, సాహిత్యవేత్తలు, అరుణోదయ సంస్థ ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆవిష్కరించుకుంటున్నటువంటి సావనీరు కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఇవాళ ఉదయం నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం పైన మాట్లాడటం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రగతిశీల ఉద్యమ అభిమానులు, సాహితీవేత్తలు ఈ సామాజిక మార్పు కోసం, ఈ సమాజం మారాలి, దోపిడీ పీడలు లేనటువంటి సమాజాన్ని కలగనాలని ఎంతో దూరం ప్రయాణించి
ఈ హాలుకు చేరుకొని ఉన్నాం. ఇవాళ అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయినాయి. 1972 ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గైడెన్స్ లో ఏర్పడినటువంటి అరుణోదయ సంస్థ తన ప్రయాణం మొత్తాన్ని భవిష్యత్ ప్రయాణానికి మలుచుకోవటం కోసం, సమాజానికి అందించడం కోసం ఒక సాగునీరు కార్యక్రమంగా ముందుకు తీసుకొస్తూ ఉన్న ఈ సందర్భంలో అరుణోదయ సంస్థ ఈ సమాజానికి ఏం చేసింది, అరుణోదయ సంస్థ గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఏముంది? ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక సంస్థ జీవితంలో కానీ అర్ధ శతాబ్ద కాలం, 50 ఏళ్ల కాలం అనునిత్యం కష్టాలు, కడగళ్ళు, ఇప్పుడే జీవన్ కుమార్ సార్ చెప్పినట్టు అనునిత్యం బెదిరింపులు, ఆఫీసుల మీద దాడులు, ప్రజా కళల్ని నిర్బంధంతో వెంటాడినటువంటి రోజులు, నిద్ర లేని సంఘర్షణలు, సంఘర్షించే రోజులు, అనుక్షణం పోరాటం. ఏంటి సమాజం కోసం ఎందుకు ఇంతమంది తపన పడుతున్నారు? సుబ్బారావు పాలిగ్రాహి మొదలుకొని, కానూరి తాత నుంచి మొదలుకొని, అరుణోదయ రామారావు గారి దాకా, నాగన్న దాకా ఇవాళ సాంస్కృతిక జెండాని తన భుజాలపై ఎత్తుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విమలక్క ఒక సాంస్కృతిక సైన్యాన్ని తన భుజానికి ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి తీరు ఏంటి? ఎందుకు ఈ సమాజం పట్ల ఇంత అభిమానం, ఇంత ప్రేమ? ఈ 50 ఏళ్ల కాలంలో బహుశా ప్రపంచ సామాజిక ఉద్యమాలను పరిశీలిస్తే, ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాలను పరిశీలిస్తే సుదీర్ఘంగా ఒక 50 ఏళ్ల కాలం పాటు ప్రజల యొక్క పోరాటాన్ని ఆశగా, శ్వాసగా, ధ్యాసగా అనిత్యం ప్రజల్లో తీసుకుపోతున్నటువంటి ఏకైక సంస్థ అరుణోదయ సాంస్కృతిక సమైక్య. జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమైక్యల ప్రయాణం నిత్యం ప్రజలతో, నిత్యం ప్రజా ఉద్యమాలతో ఉంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని చీల్చుకొని వచ్చి శ్రీకాకుళం సాయుధ రైతాంగ గిరిజన పోరాటాల నుంచి, కరీంనగర్ జైత్రయాత్ర నుంచి, జగిత్యాల పోరాటం నుంచి, వెట్టిచేపి నుంచి, దోపిడీ పీడల నుంచి, కులం నుంచి, వర్గ పోరాటం దాకా ప్రతి పోరాటంలో తన పాటని, మాటని అరుణోదయ కలిపింది. ఒక వ్యక్తులుగా ఇక్కడ వేదిక మీద కూర్చున్న అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, మా లాంటి చదువుకున్న వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు 1000 మాటల్లో చెప్పగలిగినటువంటి ఒక భావాన్ని అరుణోదయ కేవలం ఒకే ఒక పాటలో చెప్పగలుగుతుంది, ప్రజలకు కదిలించగలుగుతుంది. అందుకని ఒక పాట 1000 మాటలతో సమానం. ఇవాళ అరుణోదయ సంస్థ సాధించినటువంటి తక్కువేమీ కాదు. ఇవాళ మన శక్తి ఇంతకు ముందు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు కాంతి రేణువులుగా ఉండొచ్చు కాక, కానీ గతాన్ని స్పృశించుకున్నప్పుడు, గతాన్ని అధ్యయనం చేసినప్పుడు మనమేమి తక్కువ కాదు. రష్యా విప్లవ కాలంలో మాక్సిమం గోర్కి ఒక పుస్తకం రాస్తే, మదర్ అమ్మాయిటువంటి పుస్తకం మొత్తం రష్యన్ సమాజాన్ని ఉరువు తొలగించింది. యుద్ధం శాంతి అని లియో టాల్స్టాయ్ ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం మొత్తం ప్రపంచాన్ని సామ్యవాద నమూనాలను ప్రజలకు అందించేటందుకు ఒక కథల రూపంలో మన ముందుకు వచ్చింది. ఇవాళ అరుణోదయ కూడా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని తన భుజాలపైన వేసుకొని అనునిక్షం పోరాటంతో 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో రాజ్యం పెట్టినటువంటి కేసులు, కేసులు లెక్క చేయకుండా అనుక్షణం కార్యకర్తలను కోల్పోతూ, కార్యకర్తలు ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు రేపు 10 ఏళ్ల కాలంలో ఏమవుతారు? ఈ 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేక మంది ప్రజల కోసం పాటుపడుతూ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ప్రాణాలను అర్పించడం కంటే అత్యంత విలువైనది ఈ సమాజంలో ఏముంటుంది చెప్పండి? ఇవాళ ఆదివాసీలపై పెద్ద ఎత్తున సంఘటితమైనటువంటి రాజ్యం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న వేళ, ఆ యుద్ధం వేగాలు ఉంటున్న వేళ ఇవాళ ఈ సమాజంలో ఆలోచించే కొంతమంది కొన్ని మెదళ్ళు ఇవాళ ఈ సుందరయ్య కళాలయంలో కూర్చొని అరుణోదయ సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి అంశంపై మాట్లాడుకుంటూ ఉన్నాం. సాయుధ పోరాటాన్ని కథలుగా చెప్పారు. ఒక్క కళారూపం ఏంటి? సంస్కృతి మొత్తాన్ని, ప్రజా సంస్కృతి అంటే ఏంది, ప్రజా సంస్కృతి నమూనాన్ని అర్థం చేసుకోవాలంటే అరుణోదయ సాంస్కృతిక ఉద్యమ నమూనాన్ని, సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో అనేక రకాల సామ్రాజ్యవాదం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయ సామ్రాజ్యవాదం గురించి, ఆర్థిక సామ్రాజ్యం గురించి, సామ్రాజ్యవాదం యొక్క వివిధ రూపాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దిగు కుమార్ గారు
ఒక ప్రయత్నం చేశారు సామ్రాజ్యవాదం. ఇవాళ మన ముందున్నటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం 21వ శతాబ్దంలో ప్రజల మెదడును కదిలించినటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి గురుతరమైన బాధ్యత సాంస్కృతిక సేనానిపై, సాంస్కృతిక విజయంపై, అభివృద్ధిపై ఉన్నది. అయ్యాల వెట్టి చాకరి నుంచి వెట్టి చాకరి విముక్తి కొరకు పాటలు పాడింది అరుణయ్య. కళారూపాలు ప్రదర్శించింది. నిజాం దొరల అగత్యాలకు వ్యతిరేకంగా, అగడాలకు వ్యతిరేకంగా, విష్ణువు జమీందారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అరుణయ్య ఫలం కలిపింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగినటువంటి పోరాటంలో అరుణయ్య ముందుకు కలిపింది. లింగ వివక్షకు వ్యతిరేకంగా, జాతి వివక్షకు వ్యతిరేకంగా, అంటరాని తల్లికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమంలో బహుజన బతుకమ్మ అనేటటువంటి ఒక నూతనమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని ఆవిష్కరించిన సంస్థ అరుణోదయ. బతుకమ్మ ప్రపంచమంతా, దేశమంతా బతుకమ్మని పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో బహుజన